హాయ్ గాయస్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ విడిపోవడంతో ఒంటరిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ సొంతం చేసుకోవడానికి ట్రై చేసింది. సో అప్పట్లో కాశ్మీర్కి రాజు అయిన ఆ రాజు ఏం చేస్తాడంటే, మేము పాకిస్తాన్లో కలవం, మేము ఇండియాలోనే కలుస్తాం అనే మాట చెప్పడంతో మన గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీని దింపింది. సో ఆ ఇండియన్ ఆర్మీకి భయపడి మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం స్టాప్ చేసింది కదా. సో ఆ యుద్ధాన్ని స్టాప్ చేసింది. 1965లో పాకిస్తాన్ మన కాశ్మీర్ని సొంతం చేసుకోవాలి, ఎలాగైనా సొంతం చేసుకోవాలి, పాకిస్తాన్ని కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ యుద్ధానికి వచ్చింది. అప్పుడే రష్యా మన సపోర్ట్ రావడంతో అన్ని దేశాలు ఎవరికి సపోర్ట్ అంటే అప్పుడు మొత్తం ఇప్పుడున్న అమెరికా పెద్ద పెద్ద దేశాలన్నీ పాకిస్తాన్కే సపోర్ట్ చేసేది. అప్పుడే మనకు రష్యా ఒకటే మనకు సహాయం చేసింది అప్పుడు. సో రష్యన్ ఆర్మీ అండ్ మన ఇండియన్ ఆర్మీ రావడంతో పాకిస్తాన్ మళ్ళీ వెనక్కి జరిగింది. అండ్ ఇంకొకసారి ఎప్పుడంటే 1971, ఇది వచ్చేసి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఫైట్. అంటే అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఉంటాయి. ఇప్పుడున్న బంగ్లాదేశ్ అప్పుడు వచ్చేసి ఈస్ట్ పాకిస్తాన్ అన్నట్టు. సో పాకిస్తాన్లో ఎక్కువ డెవలప్ చేసుడు, ఇప్పుడున్న బంగ్లాదేశ్ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ కదా, ఇక్కడ తక్కువ డెవలప్మెంట్. సో వీళ్ళు అప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు మాకు స్వాతంత్రం కావాలి, మాకు సొంత కంట్రీ కావాలి అనేసి బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్తో ఫైట్ చేసింది. అప్పుడు వాళ్ళు ఎగెనిస్ట్గా మొత్తం బంగ్లాదేశ్ని నాశనం చేశారని మొత్తం కలుపుకోవాలనే ఉద్దేశంతో మొత్తం బంగ్లాదేశ్ మీదకి వాళ్ళ ఆర్మీని పంపించింది. సో అప్పుడు బంగ్లాదేశ్ దగ్గర అంత ఆర్మీ లేకపోవడంతో ఇండియా సహాయం కోరింది. సో అప్పుడు కూడా మన ఇండియా సహాయం చేయడంతో ఆ బంగ్లాదేశ్ బతికింది. అండ్ అప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ భయపడి పాకిస్తాన్ మళ్ళీ వెనక్కి జరిగింది. అండ్ ఇంకొకటి ఎప్పుడంటే 1999లో కార్గిల్ వార్ తెలిసిందే కదా అందరికీ. అప్పుడు కూడా చాలా ఫైట్ నడిచింది ఇండియా పాకిస్తాన్కి చాలా. అప్పుడు కూడా పాకిస్తాన్ లొంగిపోయింది ఇండియాకు, మా వల్ల కాదు, మమ్మల్ని వదిలేయండి. సో అప్పుడే మన ఇండియన్ ఆర్మీ కార్గిల్ కొండెక్కి మన జాతీయ పతాకాన్ని ఎగిరివేసింది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, ఇప్పటికి కూడా వాళ్ళు యుద్ధానికి వచ్చారు. చిన్న చిన్న ర్యాకెట్లు, డ్రోన్లతోని యుద్ధానికి వచ్చారు కదా. సో ఇప్పటికి కూడా మన ఉన్న సాంకేతిక బలంతో పాకిస్తాన్ ఏం చేయలేకపోతే వెనక్కి జరిగింది. యుద్ధానికి చేసి పంపించింది. మాకు యుద్ధం వద్దు, యుద్ధం ఆపండి, మాకు నీళ్లు కావాలి, తాగడానికి నీళ్లు లేవు మాకనేసి మళ్ళీ ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చింది. సో ఎన్నిసార్లు వచ్చినా మనతో ఎప్పుడు గెలవలేదు పాకిస్తాన్. ఇప్పుడు యుద్ధం చేస్తూనే ఉంది. ఇన్ఫర్మేటివ్ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి గైస్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.